వెనకాల ఇప్పుడు కొరినాబ్బవరం, ఆ శివబాలాజీ, వెనకాల ఉన్న మొత్తం టోటల్గా అక్కడ ఉన్న ఆర్టిస్టులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని నించున్నారుగా. అయ్యా అనకూడదు, ఇలా కూడా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఉన్న కానీ నేను పిలుస్తాను, నేను అలా ఉండగా అంతమంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నేను వెళ్తే నట్టి కుమార్ గారు మీకేంటి, మీ చిన్న సినిమా నిర్మాతల కోసం ఏంటి అని అడుగుతారు. అది జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ, పేదవాడి కోసం కానీ, 10 మంది కోసం కానీ మాట్లాడే నట్టి కుమారు అక్కడి గలం విప్పితే ఇలా వీక్ అయిపోతారని భయం. నట్టి కుమారు మాట్లాడితే ఎదుటివాడు మాట్లాడటానికి ఉండదని భయం. ఎందుకంటే నేను నిజం మాట్లాడతా, ఇలాగా అయ్యా అయ్యా అని వెనకాల కూర్చొని మాట్లాడా. కిరణ్ అబ్బవరం గారు చాలా గొప్పగా మాట్లాడాడు, నా సినిమాకి థియేటర్లు ఇవ్వట్లేదా, అటు నేను చిన్నవాడిని, నేను చాలా గొప్పవాడిని అని. ఇదే మాట రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇదే మాట శివబాలాజీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇదే అంటే నేను చిన్న హీరోల కోసం చెప్తున్నా, నేను పోరాడేది చిన్న సినిమా నిర్మాతల కోసం. మరి ఇదే మాట అక్కడ ఉన్న నిర్మాతలు ఎందుకు మాట్లాడలేకపోయారు? చిన్న సినిమాలు అన్నారు కాబట్టి అడుగుతున్నది అయితే ఇప్పుడు పెద్ద సినిమాలకే కావచ్చు, ఎందుకంటే పెద్ద సినిమాలకే టికెట్స్ రేట్స్కి సంబంధించి పెంచుతూ ఉంటారు. మరి ఇప్పుడు అసలు సీఎం గారు క్లియర్గా చెప్పేశారు, ఖరాఖండిగా చెప్పేశారు, నేను అసెంబ్లీలో ఏదైతే వాగ్వాదం చేస్తానో, ఏదైతే మాట్లాడానో ఇప్పుడు అదే మాట మీద ఉంటాను. సీఎం ఈ చైర్లో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకి అనుమతించను, టికెట్ రేట్స్ కూడా చెప్పాడు. దాని మీద మాట కట్టుబడి ఉంటా అంటూ చెప్తున్నారు కదా. ఎలా ఉండబోతుంది చిన్న సినిమాల పరిస్థితి, పెద్ద సినిమాల పరిస్థితి? మీకు కండిషన్ అప్లై. అక్కడ సినిమా వాళ్ళకి చైర్మన్గా బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, మినిస్టర్లు, ప్రొడ్యూసర్స్ కలిపి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. వాళ్ళ నిర్ణయానికి ఆయన సమర్థించవలసిందే. సార్ రేట్లు ఇవ్వాల్సిందే, పాన్ ఇండియా మూవీకి మనం రేట్లు ఇవ్వకపోతే నష్టపోతాం, రేపు ఇబ్బంది పడుతుంది కనుక మనం ఎలాగైనా చెయ్యాలి అని అంటే కంపల్సరీ చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షం ఏమంటే తెలుసా, అక్కడ ఆటోమేటిక్గా మోటార్లు మొత్తం అందిపోయాయి అన్ని అందిపోయాయి కాబట్టి ఇంక మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసారు ఇట్లా. అప్పుడు కూడా మేము ఖండించాం, అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షం అంటుంది కాబట్టి మేము ఖండించాం. ఇంతకుముందు ప్రతిపక్షం మాట్లాడుతుంటే, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఖండించారా? ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎవరైనా ఖండించారా? పోనీ దిల్ రాజు గారు వారదు కదా, చైర్మన్ కదా, ఆయన ఖండించాడా? ఏంటి మీరు గవర్నమెంట్ మీద అంటున్నారు, ఇది తప్పు కదా, మీరు ఎలా ట్రోల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద, ఇది కరెక్ట్ కాదు, మనకు అన్ని రేట్లు ఇచ్చినందుకు మనం గవర్నమెంట్ మీద అంటున్నావా అని అనలేదే. మరి ఇదే దిల్ రాజు గారు వెళ్ళి ఆ పిల్లల్ని పరామర్శించారు. పని గవర్నమెంట్ తరఫున ఈ తరఫున 2 తరఫున నుంచి వెళ్ళారా?